అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఆ చొరబాటుదారులు ఉన్నోళ్ళు సక్కగా ఉండాలి కదా. అట్లా కాదు. హిందూస్ ని టార్గెట్ చేయడం, వీళ్ళు హిందూస్ ని మైనారిటీగా మార్చి ముస్లిమ్స్ తో మెజారిటీగా పెరిగిపోదామని ట్రై చేయడం, హిందూస్ ఫెస్టివల్ ఏదైనా చేసుకుంటే లాఠీలతో కొట్టడం, బండలు వేయడం, అంటే హిందూస్ కి అక్కడ ఉన్న కల్చర్ ని మొత్తం కంప్లీట్ గా డిస్టర్బ్ చేసి పడేసిండ్రు అన్నట్టు. ఎందుకంటే గత గవర్నమెంట్లలో వీళ్ళకి నడిచింది అట్లా. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ 25 నుంచి హేమంత్ బిశ్వ శర్మ ఎప్పుడైతే వచ్చిండో అక్కడ నుంచి వీళ్ళ ఆటలు సాగుతలేవు. మొన్న దసరాకైతే ఎవరన్నా కానీ లొల్లీలు స్పాట్ ఎన్కౌంటర్ చేసి పడేసింది అని చెప్పేసిండు. దానివల్ల వీళ్ళకి భయం పుట్టేసింది. కానీ అది చేస్తేనే అయిపోతుంది అంటే అవ్వదు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులైతే ఉంటారో ఆ ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి చేద్దామని ఆ థాట్లనైతే ఎంట్రీ అయిన వాళ్ళు అట్లనే ఉంటారు. ఇప్పుడు చిన్నగా అప్పుడు 1951 ఆ నెహ్రూ ఇందిరాగాంధీ టైం నుంచి వెళ్ళి వీళ్ళు వస్తున్నారు వాళ్ళని రానిచ్చిండ్రు. ఆ గవర్నమెంట్ అట్లా ఉంటే రానిచ్చిండ్రు. ఎందుకు రానిచ్చిండ్రు అని అంటే ఇటు పాకిస్తాన్తో కానీ అటు బంగ్లాదేశ్తో కానీ ఆ సంబంధాలని పోగొట్టుకోవద్దు, మంచిగా ఉండాలా, మనం ఆ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయాలని చెప్పేసి అట్లా వాళ్ళని రానిచ్చిండ్రు. అట్లా దగ్గర ఒక 40 లక్షల మంది వచ్చిందంట ఇండియాలో. ఆల్రెడీ అస్సాంలో జరిగింది అదే. వాళ్ళు ఇక్కడికి వచ్చి అస్సాంలో ఉన్న లోకల్స్ కి టార్చర్ చేసి వాళ్ళ వేరే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, ఆ కార్డులు ఈ కార్డు అన్ని సృష్టించుకున్నారు. అన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు లోకల్స్ అయిపోయినారు. లోకల్స్ నాన్ లోకల్స్ అయిపోయినారు. ఇప్పుడు ఎవరిది డామినేషన్ నడుస్తుందా? ఆబ్వియస్గా ఇప్పుడు ఎవరైతే ఇమిగ్రేట్స్ వచ్చిందో వాళ్ళదే నడుస్తున్నది.